హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే మేము బత్తు కేవ్స్కి అయితే వెళ్ళామన్నమాట. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మలేషియాలో. చాలా పెద్ద టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ కదా, చాలా బాగుంటుంది. స్టాచ్యూ కూడా సుబ్రహ్మణ్య స్వామిది 141 ఫీట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. హే దార్వి, నిషు దార్వి, Sure. Give me the umbrella. Just. Wow. Darby. ఇష్యూ ఫ్రంట్ చూసి పద. మోస్ట్లీ పిల్లలకైతే టెంపుల్స్కి రావడం అంత ఇష్టం ఉండదు కదా, అంటే 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ ఓకే, కానీ ఇంత దూరం ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అండ్ ఆల్సో అక్కడ చాలాసేపు స్టే చేయాలంటే అస్సలకి చాలామందికి ఇష్టం ఉండదు. బట్ ఈ టెంపుల్కి అయితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారనమాట. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కూడా రావడానికి. అండ్ మా బాబు అయితే క్వశ్చన్స్ వేసి భలే విసిగించాడు మమ్మల్ని. అంటే కేవ్స్లో టెంపుల్ ఉంటుంది కదా, అది ఎలాగ మమ్మీ, అది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వేసాడు. అండ్ ఆల్సో ఇక్కడ పీజియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న బుజ్జి పిల్లల కంటే మా బుడ్డదాని ఏజ్ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. పిల్లలకి కానీ అందరూ చాలా ఇష్టపడతారనమాట ఇక్కడికి రావడము. నారు పద వెళ్ళు, ఇక్కడ నుంచి హాయ్ చెప్తాను మేము. కమ్ 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 కమ్. చూసుకో. వెళ్ళు, చెల్లిని తీసుకొని వెళ్ళు. Come, come. Darby, come this side. Come, come, come. Hey, పట్టుకో పిల్లని. మేడం గారికి ఇంట్లో నేను ఒక్క ఫోటో తీసుకుంటాను, ఒక్క కాసేపు నిలబడవే అంటే అస్సలు నిలబడదు. బట్ ఇక్కడ ఎవరో వేరే అతను తనకి ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే ఎంత బాగా పోజులు ఇచ్చిందంటే దొంగ పిల్ల, అసలు నాకైతే అస్సలు అంటే అసలు సహకరించదు. కమ్ 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 కమ్. ఫొటోస్ కూడా క్లిక్ చేయు.
Darby, see here. Darby. Nishu, stand Nana. Nishu, go and stand with Darby. Nishu, come. దానికి హాయ్ చెప్తాను. Darby. Darby. Darby, see here. See here. Darby. Nana. ఉండి ఆడని కాసేపు ఆడని. ఏ మందరా Darby, Nishu, come here, Nana. Darby, come. Nishu, come here. Hey. Hey. Wow. లా అమ్మ దగ్గర Darby, come. Darby. నిషు చెల్లి నా పిజియన్స్ దగ్గర తీసుకెళ్ళి. Nishu, come this side. Monkey. Daru. Hi. Hi. ఎన్నున్నాయో చూడు. అప్పుడు అక్కడ కూడా ఉన్నింది కదా హలో, ఇప్పుడు లేదా? కమ్ Darby. Darby. Darby ఏంటమ్మా? ఏ నువ్వు నన్ను భయపడేయకు. నో Darby. నడిపించు కొంచెం స్టెప్స్ అన్నా. Darby. మమ్మీ చూడు. ఫ్రాగ్ నాన్న, కింద పడతావు నువ్వు, అక్కడ చూసుకో. తొక్కినావా? Darby. Darby మమ్మీ ఎక్కడ అని బైట్ చేసింది అనుకో. కమ్
అది పీజియన్ కాదు, మంకీ కొరుకుతుంది. దా కమ్. ఏంటి దార్వి? దార్వి ఏంటి? దార్వి అక్కడ చూడు ఎన్ని మంకీస్ ఉన్నాయో. ఏంటమ్మా అది? మంకీ. అప్పుడు ఇక్కడే కదా ఎంట్రన్స్ ఉన్నింది, మన ఇద్దరం వెళ్ళాం కదా, నిషు కూడా లేడు. ఇది ఎక్కడికి? నీలాగే ఉంది చిన్నది. అవి కొరుకుతాయి. ఈ లోపల నుంచి ఏవో ఉంటాయి నాన్న, లోపల ఏవో యానిమల్సే. ఇసుక ఇవి భలే ఉన్నాయి కదా. లీఫ్ బగ్స్. అవును. ఈ కేవ్స్ అనేది 1860s నుంచే ఉన్నాయి అని చెప్పేసి అయితే విన్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ట్రైబల్ పీపుల్ అయితే ఉండేవారని చెప్పేసి విన్నాను అనమాట. ఆ ట్రైబల్ పీపుల్ నేమ్ కూడా తైవాన్ పీపుల్ ఎవరో ఉన్నారనుకుంటా, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. తర్వాత ఇక్కడ టెంపుల్స్ అనేది కట్టడము, దాని తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, ఇక్కడ తాయిపూసం అని చెప్పేసి ఫెస్టివల్ జరుగుతుందనమాట సుబ్రహ్మణ్య స్వామికి. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటాను. చాలా అంటే చాలా బాగా జరుగుతుందనమాట. అందరూ కావిళ్ళు ఎత్తుతారు కదా, అది నడుచుకుంటూ వెళ్తారనమాట చాలా దూరం నుంచి. చూస్తా. దార్వి నో, పద డాడీ దగ్గరికి పద. మెల్లగా మెల్లగా కింద పడతావు. Careful, careful. Come. Nishu, come, Nana. వాటర్ వాటర్లోనే కదా కాలు పెట్టింది, దేంట్లో
అయ్యయ్యో, వాటర్లో కాలు పెడితే అంత ఇబ్బందా నీకు? అయ్యో అయ్యో, నడకేంటే ఏం కాదు, నార్మల్గా నడువు దారు. ఏం కాదు నాన్న. Come. దానా ఇంకెళ్దాం దా. స్వామి చెప్పు. ఇక మెయిన్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మెయిన్ అక్కడ కేవ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడ మెయిన్ టెంపుల్ వస్తుంది, సుబ్రహ్మణ్య స్వామిది. అందరు అక్కడికే వస్తారు పైకి. లాస్ట్ అదే టెంపుల్. కింద చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా నేను వన్ సైడ్ మాత్రమే చూపించాను, ఎందుకంటే మా చిచ్చరపిడుగులు అస్సలు ఉండలేదన్నమాట. ఒక్క చోట కూడా, ఎక్కడికంటే అక్కడ పరిగెడుతూ ఉన్నారు. సో నేను వన్ సైడ్ మాత్రమే చూపించాను అనమాట. అటు సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్, లోపల అన్ని టెంపుల్స్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంకా పూజ చేయించుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడైతే వర్షం పడితే చాలా బాగుంటుందన్నమాట. మేము లక్కీగా మేము వెళ్ళిన రోజు బాగా ఎండ ఉండింది. మేము ఇంకా దర్శనం చేసుకొని కిందికి వెళ్తామన్నప్పుడు వర్షం పడింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. వ్యూ కూడా సూపర్ ఉంటుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. అన్న దగ్గరకంటే వెళ్ళు. అది వదిలేసి వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళు. నిషు డాడీ దగ్గరికి వెళ్ళు. అక్కడే ఉంది మంకీ. చూడు వర్షం పడుతుంది చూడు. భలే చల్లగా ఉంది కదా. ఈమె చూడు దిగుతానని ఏడుస్తా ఉంది. అమ్మా మెల్లగా దిగు, ఓకేనా? ఓకే, జాగ్రత్త. இங்கே வரலாம் போ, கிளம்பி கீழே போயாச்சு போலவா. கண்டிப்பா வழிக்கலாம் நல்லது. బాయ్ దార్వి, బాయ్. వర్షం స్టార్ట్ అయింది అబ్బా మళ్ళీ. డార్బీ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు పిజియన్స్ దగ్గర దిగాలని చెప్పేసి ఏడ్చిందనమాట. వర్షం పడింది కదా, కొంచెం బురదగా అన్నట్టు అనిపించింది. అందుకే నేను వద్దంటే ఇంకా వదలలేదన్నమాట. డార్బీ కమ్ దిస్ సైడ్ నానా, వాటర్ ఉన్నాయి ఇక్కడ, అదిగా ఇక్కడ
దా బాగుందా? కమ్ 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 కమ్. థ్యాంక్ యూ. డాడీకి హాయ్ నాన్న. అయ్యో సిగ్గు. ఇక రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఒక 45 to 50 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఆ రోజు అయితే దేవుడి దయ వల్ల దార్వి అయితే నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదన్నమాట. ఏమీ ఏడిపించకుండా తను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అస్సలు బాగా ఏడుస్తుందేమో, కొంచెము ఇబ్బంది పడుతుంది అనుకున్నా, కానీ హ్యాపీగా ఉండిందనమాట. నాకు అలాంటి హౌసెస్ అంటే ఎక్కడికి వెళ్ళాము మనము? ఎక్కడికి వెళ్ళాము స్వామి? చెప్పు. ఎవరికి వాళ్ళకి ఇస్తున్నావా? సన్సెట్ చూడు ఎంత బాగుందో. మాకైతే లక్కీగా ఆ రోజు ట్రాఫిక్ కూడా ఏం లేదనమాట. చాలా త్వరగా వచ్చేసాం ఇంటికి. 40 మినిట్స్లో వచ్చేసామన్నమాట. మామూలుగా ఫ్రైడే ఈవినింగ్ అది 5:30 to 6 పీక్ టైం అనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది అనమాట. ఇంకా సిటీలోకి ఎంటర్ అయితే ఇంకా అసలుకి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఆ రోజు ఏమో ట్రాఫిక్కే లేదనమాట. చాలా అంటే చాలా త్వరగా వచ్చేసాము. అసలు ట్రాఫిక్కే లేదు. నేను లోపల సిటీకి ఎంటర్ అయిన తర్వాత కంపల్సరీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫీసెస్ అన్నీ అప్పుడే ఎండ్ అవుతాయి కదా, స్కూల్స్, ఆఫీసెస్ అవి. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, బట్ లక్కీగా అస్సలు ట్రాఫిక్ అయితే లేదు. హ్యాపీగా వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంటికి కూడా చాలా త్వరగా వచ్చేసాము. దారి ఎక్కడ ఏడుస్తుందో ట్రాఫిక్ వల్ల చాలా ఎక్కువసేపు. అంటే నేను ఇప్పటికీ ఒక 5 to 6 టైమ్స్ అయితే వెళ్ళాను. ఎప్పుడు ట్రాఫిక్కే. అసలు చాలా కష్టమవుతుంది. ఈసారి మాత్రం అస్సలు ట్రాఫిక్కే లేదు. దార్వి బాగుందా? ఎంత కాన్సన్ట్రేట్గా చూస్తుందో చూడు. ఈ బుడ్డది అక్కడ టాయ్ ఒకటి తీసుకుందనమాట టెంపుల్ దగ్గర. ఇంకా అది సౌండ్ పెట్టి ఆన్ చేసి ఎంత ఇరిటేట్ చేసిందంటే, మార్నింగ్ నుంచి అలసిపోయాము. ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి అది పెట్టి ఇరిటేట్ చేసింది దొంగ పిల్ల.